విపక్షాలు వినే పరిస్థితిలో లేవు. ఇందిరమ్మ ఇళ్లపై తప్పుడు ప్రచారం. ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామన్న భట్టి. ఈ నెలలో 1,12,000 ఇళ్లు పూర్తి. జూన్ వరకు మరో 1,00,000 ఇళ్లు పూర్తి. అసెంబ్లీలో మంత్రి పొంగులేటి ప్రకటన. 10 ఏళ్లలో పేదలకు ఇళ్లిచ్చారా? పిట్ట కథలొద్దన్న వంశీకృష్ణ. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చూపిస్తామన్న తలసాని. తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ చివరి సీఎం. ఓటమి తప్పదనే బాధ ఎక్కువైంది. బీజేపీ బీఆర్ఎస్ తో కలవదన్న ఎంపీ లక్ష్మణ్. రేవంత్ అహంకారంతో వ్యవహరిస్తున్నారు. గతంలో కేసీఆర్ కూడా ఉత్తరాది దక్షిణాది అన్నారు. దేశాన్ని విభజించేలా మాట్లాడారన్న డీకే అరుణ. డీలిమిటేషన్ దక్షిణాదికి వ్యతిరేకం కాదు. సీఎం విభజించేలా మాట్లాడటం సరికాదు. గోబెల్స్ ప్రచారం వద్దన్న రామచందర్రావు. మేకవన్నె పులిలా రేవంత్ తీరు. అబద్ధపు హామీలతో అధికారం. కేసీఆర్ కుటుంబంపై విషం చిమ్ముతున్నారన్న వివేకానంద. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. కాంగ్రెస్ కు జీవన్ రెడ్డి రాజీనామా. అధికారికంగా లేఖ విడుదల. తెగిన 4 దశాబ్దాల బంధం. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత. ముట్టడికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల యత్నం. ఫీజు బకాయిలు ఇవ్వాలని డిమాండ్. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. పెట్రోల్, గ్యాస్, యూరియా నిల్వలపై రివ్యూ. కొరత రాకుండా ముందస్తు చర్యలపై ఫోకస్. తెలంగాణలో పెట్రోల్ కొరత లేదు. సోషల్ మీడియా వదంతులు నమ్మొద్దు. కృత్రిమ సమస్య సృష్టించొద్దన్న బండి సంజయ్. తెలంగాణలో ఇంధన కొరత లేదు. తప్పుడు వార్తలతో జనంలో ఆందోళన. పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ క్లారిటీ. గ్యాస్ రీఫిల్స్ బుకింగ్స్ గడువుపై స్పష్టత. 35 రోజులకు పెరిగిందంటూ వార్తలు. అంతా అబద్ధమన్న కేంద్రం. విజయవాడ ఉగ్రలింకుల కేసు. కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులో మరొకరు. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం అరెస్ట్. తెలుగమ్మాయి పాటకు ప్రధాని ఫిదా. కనకదుర్గాదేవిపై పాట ఆలపించిన శ్రీలలిత. ప్రశంసించిన ప్రధాని మోదీ. స్టీల్ కంపెనీలో పేలుడు. పరిశ్రమలోకి అనుమతించని యాజమాన్యం. వికారాబాద్ జిల్లా లక్ష్మీదేవిపల్లిలో ఘటన. కోనసీమ జిల్లాలో సామూహిక లైంగిక దాడి కేసు. 3కి యావజ్జీవ శిక్ష విధించిన కోర్టు. 5.80 లక్షల జరిమానా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ తిప్పలు. మహబూబ్ నగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్న వైనం. తిరుమలలో కుమారస్వామి శ్రీవారి దర్శించుకున్న కేంద్ర మంత్రి. స్వాగతం పలికిన టీటీడీ సిబ్బంది. చెన్నై మధురపై విజయ్ ఫోకస్. 2 స్థానాల నుండి పోటీకి ఛాన్స్. ఎల్లుండి టీవీకే తొలి జాబితా విడుదల. పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీల నిరసన. గ్యాస్ కొరతపై ఆందోళన. పాల్గొన్న మల్లికార్జున ఖర్గే. కోలుకుంటున్న భారత స్టాక్ మార్కెట్స్. 1,500 పాయింట్ల లాభంలో సెన్సెక్స్. 500 పాయింట్ల లాభంలో నిఫ్టీ.